ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడితే ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్ఛార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాదిగల కళాకారుల రథయాత్ర టేకుమట్ల మండలంలో గురువారం కొనసాగింది. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ఆటపాటలతో దండోరా రథయాత్ర, లక్ష డప్పులు, వేయి గొంతుకలు కార్యక్రమం జరిగింది. ఈ యాత్రలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అంబాల చంద్రమౌళి మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట చరిత్ర ఉన్నటువంటి నాయకులు. ఎంఆర్పీఎస్ అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ కోసం ఆవిర్భవించి 30 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వర్గీకరణ అనేది 2000 సంవత్సరంలో 1994 జూలై 6 ఆవిర్భించినటువంటి ఎంఆర్పీఎస్ 2000 సంవత్సరం వరకు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. దాన్ని జీర్ణించుకున్నటువంటి మాలలు సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని కొట్టివేయించడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో రకరకాల పోరాటాలు చేసుకుంటూ వర్గీకరణ సాధన లక్ష్యంగా పనిచేసుకుంటూ నాయకత్వాలను ముందుకు తీసుకుపోకుంటూ ప్రభుత్వాల మెడలు వంచి ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పీఎస్ కు మందకృష్ణ మాదిగకు ఉన్నదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. అట్లా కాకుండా ఈ రోజు వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ పింఛను పెరిగి తీసుకుంటున్నారు అని అంటే దానికి ప్రధాన కారణం ఎంఆర్పీ చేసినటువంటి పోరాటం అని చెప్పి నేను చెప్పక తప్పదు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ వచ్చిందని చెప్పంటే ఈ రోజు ఎంఆర్పీ చేసినటువంటి పోరాటం అని చెప్పి చెప్పక తప్పదు. అట్లా పోతే దాదాపుగా ఎక్కడైతే ప్రజల అవసరాలు ఇబ్బంది ఉంటాయో ఆ అవసరాన్ని గుర్తించి గౌరవనీయులు పెద్దలు నిర్ణయాలు తీసుకొని పోరాటాలు చేసి ప్రభుత్వాల మెడలు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి శక్తి ఎంఆర్పీఎస్ అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంఆర్పీఎస్ ధ్యేయంగా వర్గీకరణ ధ్యేయంగా పనిచేసినటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు వాస్తవంగా 30 సంవత్సరాల పోరాటం 30 సంవత్సరాల పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బదనాములు నిందలు పడి కూడా ముందుకు పోయినటువంటి సందర్భం. ఈ మాదిగలకు పోరాడే చరిత్ర ఉన్నది, త్యాగం చేసిన చరిత్ర ఉన్నది. మా ముందు ఎవరు నిలవడని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నాం.